అమర్ రాథోడ్కి ఫోన్ చేసి టెర్రరిస్ట్ అటాక్ జరిగే ఛాన్స్ ఉందని ఇంట్లో నుండి ఎవరిని బయటికి పంపించొద్దని స్ట్రిక్ట్గా చెప్తాడు. అమర్ రాథోడ్ ఫోన్లో మాట్లాడుకోవడం విన్న బాగి ఏంటని అడుగుతూ ఉండగా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు సార్, ఇది సీక్రెట్ మిషన్ అని చెప్పగానే సీక్రెట్ మిషనా అంటే ఏంటి అని మనోహరి అడుగుతూ ఉండగా ఇంట్లో నుండి ఎవరిని బయటికి వెళ్ళొద్దన్నారు సార్ అని అంటూ ఉంటాడు రాథోడ్. వెళ్తే ఏం జరుగుతుందని అచ్చంబ అడుగుతుండగా పిట్ట అనుకుని నిన్ను కూడా పిట్టని కాల్చినట్టు కాల్చేస్తారు అని రాథోడ్ అనగానే భయంతో వణుకుతుంది చెంబ. అంటే టెర్రరిస్ట్ల అటాకా అని మనోహరి భయంగా అడగగానే మెల్లగా మేడం, పిల్లలు వింటారు, పిల్లలకి చెప్పొద్దని సార్ అన్నారు అని రాథోడ్ అరుస్తూ ఉండగా ఈ టెర్రరిస్టులకి పని ఉండదా, ఎప్పుడు ఏదో ఒకటి దాడి చేసుకుంటూనే ఉంటారా అని మనోహరి అంటూ ఉండగా మీలాగే వాళ్ళు కూడా అని అంటాడు రాథోడ్. యాదమ్మ మనోహరిని గారిని లోపలికి తీసుకెళ్ళు అనగానే అచ్చంబ రండి మేడం అంటూ మనోహరిని లోపలికి తీసుకొని వెళ్ళిపోతుంది. టెర్రరిస్ట్ అటాక్ అనగానే అనుమానంగా బాగి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి వాళ్ళ ఇంటి వైపు ఒకరు అనుమానంగా గమనిస్తూ ఉండడం చూసిన బాగి వాడెవడో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది రాథోడ్ని. లేదు మిస్ అమ్మ అంటూ ఉండగా ఆ ఫోటోని క్యాప్చర్ చేసి మీ సార్కి పంపించు అనడంతో అలాగే అని అమర్కి ఆ ఫోటోని పంపిస్తాడు రాథోడ్. సార్ మీకు ఒక ఫోటో పంపించాను సార్ అనడంతో ఎవరిది అని అంటాడు అమర్. అది ఇంటి బయట ఎవరో అనుమానంగా ఉన్నారు సార్, అందుకే మీకు ఫోటో క్యాప్చర్ చేసి పంపించాను అని అనడంతో అలాగే అంటూ ఆ ఫోటోని వెరిఫై చేస్తాడు అమర్. గుడ్ జాబ్ రాథోడ్, అలర్ట్ మెసేజ్ చెప్పగానే ఆలోచించడం మొదలుపెట్టావు అని అంటూ ఉంటాడు అమర్ రాథోడ్ని. సార్ అది నా ఐడియా కాదు, మిస్ అమ్మ మీరు అటాక్ జరిగే పొజిషన్ ఉందని చెప్పగానే మిస్ అమ్మే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి ఆ ఫోటోని మీకు పంపించమని చెప్పారు అని రాథోడ్ అంటూ ఉండగా పక్క నుండి బాగి ఇప్పుడు నన్ను అప్రిషియేట్ చేసి పొగడాల్సిన అవసరం లేదు రాథోడ్ అంటూ ఉండగా నేను తననేం పొగడట్లేదు అని అంటూ ఉంటాడు అమర్. ఇప్పుడు ఆ ఫోటో పంపించింది నేనే అని ఆ బాగి అనగానే రాథోడ్ ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తే చాలు అని కోపగా అరుస్తాడు. ఓకే సార్ అని రాథోడ్ కాల్ కట్ చేయగానే బాగి నా పైన మీ సార్కి చాలా ఈర్ష్యగా ఉంది కదా అని అంటుండగా లేదు సార్ మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తారు మిస్ అమ్మ అని సర్ది చెప్తూ ఉంటాడు రాథోడ్. ఇక హైయర్ ఆఫీసర్తో జరిగిందంతా డిస్కస్ చేస్తూ అక్కడ ఆ ఫోటోని క్రిమినల్ ఫొటోస్తో మ్యాచ్ చేసి చూడమంటాడు అమర్. మ్యాచ్ చేసిన అక్కడ సోల్జర్స్ సార్ వీడు పెద్ద క్రిమినల్, వీడు 3 మాస్టర్స్ డిగ్రీ చేశాడు, వీడు బాంబ్ తయారు చేస్తే తిరుగుండదు సార్, మాస్టర్ మైండ్ గేమ్ ఆడడంలో చాలా పెద్దవాడు సార్, ఒక్కసారి టార్గెట్ చేస్తే తప్పించుకోవడం చాలా కష్టం సార్ అని అక్కడున్న వాళ్ళు అమర్తో వాడి ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటాడు. వాడి పేరేంటి అని అమర్ అడగగానే ఒక్క పేరంటూ ఒక్క ఊరంటూ లేదు సార్, చాలా పేర్లు చాలా ఊర్లు అని అంటూ ఉంటారు అక్కడ సోల్జర్. అమర్ ఇంటిపైన టెర్రరిస్ట్ దాడి జరగబోతుందన్న అనుమానమున్న హయ్యర్ ఆఫీసర్ మీ ఫ్యామిలీని హెడ్ క్వార్టర్స్కి షిఫ్ట్ చేయి అమరేంద్ర అనగానే వాడికి భయపడి మా ఫ్యామిలీని షిఫ్ట్ చేయడం ఏంటి సార్ అని అంటుంటాడు అమర్. అది భయపడడం కాదు, ఫ్యామిలీ మీద జాగ్రత్త అమర్ అని నచ్చజెప్పగానే ఓకే సార్ అని అంటూ రాథోడ్కి కాల్ చేస్తుండగా మనోహరి నేను మాట్లాడతాను అని అంటూ ఉంటుంది. అది అఫీషియల్ మీట్, మనం జోక్యం చేసుకోకూడదు అని అంటూ ఉంటుంది బాగి. రాథోడే ఫోన్ స్పీకర్లో పెట్టి మాట్లాడుతూ ఉంటాడు. రాథోడ్ మిలిటరీ వెహికల్స్ వస్తున్నాయి, ఫ్యామిలీని హెడ్ క్వార్టర్స్కి షిఫ్ట్ చేయాలి, లగేజ్ సర్దుకోమను అని అనగానే ఓకే సార్ అని అంటూ ఉంటాడు రాథోడ్. పిల్లల దగ్గరికి వెళ్ళి బాగి టూర్కి వెళ్తున్నాం 2 డేస్కి లగేజ్ సర్దుకోమని అనగానే పిల్లలు చాలా సంతోషపడుతూ ఉంటారు. మిస్ అమ్మ నువ్వు వెళ్ళినప్పటి నుంచి అసలు మాకు టూర్స్ అన్న ముచ్చటే లేదు, డాడీ మమ్మల్ని తిట్టేవారు, నువ్వు వచ్చావు మళ్ళీ టూర్ అంటూ బయటికి వెళ్తున్నాం అని అనగానే వామ్మో నా భయం కూడా అదే అని బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నాం అని ఆరు పాప అడుగుతుండగా తెలీదమ్మా
అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది అనగానే ఎన్ని రోజులు పడుతుంది మిస్ అమ్మ అని అడుగుతుంది అంజుబాబా. 2-3 డేస్, లగేజ్ సర్దుకోండి అని చెప్పగానే పిల్లలందరూ లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటారు. చెంబ తన లగేజ్ అంతా మొత్తం ప్యాక్ చేస్తుండగా అనుమానంగా చూస్తున్న మనోహరి, ఏంటి చెంబ మొత్తం లగేజ్ సర్దుతున్నావు అని అంటూ ఉండగా, నిన్ను వదిలిపెట్టి కోల్కతా వెళ్ళిపోవడానికి, ఇక్కడుంటే మాత్రం నాకు ప్రయోజనం ఏంటి అని అంటూ ఉండగా, అదేంటి నన్ను మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోతావా అని మనోహరి అంటూ ఉండగా, లేకపోతే ఇక్కడే ఉండి అందరితో తిట్లు తన్నులు తినాలా? అసలు నేను మంత్రగత్తెలా ఉన్నా కూడా నాకు పెద్ద ఎఫెక్ట్ పడేది కాదు. చాలా ఆనందంగా దయ్యాలతో సావాసం చేసేదాన్ని. కానీ ఇక్కడున్న మనుషులతో సావాసం చేయడమే చాలా కష్టంగా ఉంది. పైగా చెంపదెబ్బలు అని అనగానే, ఓహో, నేను కొట్టిన చెంపదెబ్బ వల్ల నువ్వు ఫీల్ అయ్యావా? సర్లే, ఇకపై నుండి కుట్టన్లే అని అంటూ ఏదో సంజాయిషి ఇస్తుండగా, లేదు నేను వెళ్ళిపోతాను, ఆ రణ్వీర్ ఏమో నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేసిపోయాడు అని అంటూ ఉంటుంది యాదమ్మ. అప్పుడు సరే, నువ్వు వెళ్ళిపోతే నువ్వే చెంబ అనే విషయం అమర్కి చెప్పేస్తా, అప్పుడు నిన్ను షూట్ చేసి చంపేస్తాడు అని అనగానే, ఇది అన్యాయం మనోహరి అంటూ ఉంటుంది చెంబ. అనవసరంగా నువ్వు ఎక్కువ ఆలోచించకు, అమర్తో నా పెళ్ళయ్యాక నేనే నిన్ను కోల్కతా పంపిస్తా అని అనగానే మనసులో చెంబ, నీ పెళ్ళయ్యేదెప్పుడు, నేను వెళ్ళేదెప్పుడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అందరూ లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ రాథోడ్ అమర్ ఫోన్ కన్వర్జేషన్ విన్న ఆ టెర్రరిస్ట్ ఘోరంగా నవ్వుతూ, ఏంటి అమరేంద్ర, నువ్వే తెలివైన వాడివి అనుకుంటున్నావా? మా కాల్స్ నువ్వు విన్నప్పుడు నీ కాల్స్ నేను వినలేనా? నీకన్నా ముందు మా వెహికల్స్ అక్కడికి వెళ్తాయి, నీ ఫ్యామిలీ మొత్తం నా చేతుల్లో ఉంటుంది అమరేంద్ర అని కన్నింగా నవ్వుకుంటూ ఉంటాడు ఆ వ్యక్తి, టెర్రరిస్ట్. ఇక తన అనుచరులకు చెప్పి, వాళ్ళ వెహికల్స్ కన్నా ముందే మన వెహికల్స్ వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చేయండి అనగానే, అలాగే అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా వెహికల్స్ రాలేదేంటి అని భాగీరథని అడుగుతుండగా, వస్తుంది అని అనేలోపే ఒక స్కూల్ వ్యాన్ వచ్చి ఆగుతుంది. భాగి అనుమానంగా, స్కూల్ వ్యాన్ వచ్చిందేంటి, మిలిటరీ వెహికల్స్ వస్తాయని చెప్పారు కదా ఆయన అని అంటూ ఉండగా, సీక్రెట్ మిషన్ కదా మిస్ అమ్మ, అలాగే పంపిస్తారు అని రాథోడ్ ఏదో చెప్పబోతుండగా, లేదు, ఎందుకైనా మంచిది ఒకసారి ఆయనకు ఫోన్ చేసి అడుగు అని బాగి అంటుండగా, అవసరం లేదు మిస్ అమ్మ, నాకు తెలుసు కదా సీక్రెట్ మిషన్ గురించి అని అంటాడు రాథోడ్. ఇక అందరినీ బస్ ఎక్కమని చెప్తుంటాడు రాథోడ్. అందులో ఒక టెర్రరిస్ట్ వచ్చి ఏమీ తెలియనట్టే వాళ్ళిద్దరికీ సలాం చేసి రమ్మని అంటూ ఉండగా, ఇతనెవరు అని అడుగుతుంది బాగి. అప్పుడు నన్ను కొత్తగా రిక్రూట్ చేసుకున్నట్టున్నారు అని రాథోడ్ అంటుండగా, అవును సార్, ఈ సీక్రెట్ మిషన్ కోసమే నన్ను రిక్రూట్ చేసుకున్నారు అని అతను కూడా యాక్టింగ్ చేస్తాడు. మనోహరి వచ్చి ఇతనెవరు అంటూ ఉండగా, సెక్యూరిటీ అంటాడు రాథోడ్. మనం టూర్కి వెళ్ళట్లేదా, మిలిటరీ వ్యాన్స్ రావట్లేదా, సెక్యూరిటీ ఎందుకు అని పిల్లలు అడుగుతుండగా, మళ్ళీ వేరే వెహికల్లోకి మారదాం పదండి అంటూ అందరూ కలిసి బస్ ఎక్కుతారు. ఇక వీళ్ళ బస్ అలా వెళ్ళిపోయిందో లేదో మిలిటరీ వ్యాన్స్ అక్కడికి వచ్చి ఆగుతాయి. ఒక సోల్జర్ కిందికి దిగి అమరేంద్ర ఇంటికి ఉన్న తాళాన్ని చెక్ చేసి, అయ్యో అని అనుకుంటూ అమర్కి కాల్ చేసి, ఇక్కడ మీ ఇంటికి తాళం ఉంది అమరేంద్ర అనగానే అమర్ షాక్ అవుతాడు. దాంతో రాథోడ్కి కాల్ చేసి చెప్పగానే, మీరు పంపిన వెహికల్లో వస్తున్నాం సార్ అని రాథోడ్ అంటుండగా, మిలిటరీ వెహికల్స్ ఇప్పుడే వచ్చాయి, మీరు ఏ వెహికల్స్లో వెళ్తున్నారు అని రాథోడ్ టెన్షన్గా అడుగుతుండగా, రాథోడ్ నుండి ఫోన్ లాక్కొని రాథోడ్ తలకి గన్ గురిపెట్టి, అమరేంద్ర, నీ ఫ్యామిలీ మా చేతుల్లో ఉంది, కాసేపు అయ్యాక మా బాస్ మాట్లాడతాడు అంటూ టెర్రరిస్ట్ కాల్ కట్ చేస్తాడు. మాకు సెక్యూరిటీగా వచ్చి మా తలకే గన్ గురి పెట్టావేంటి అని మనోహరి అయోమయంగా అడుగుతుండగా, నేను సెక్యూరిటీని కాదు టెర్రరిస్ట్ని అనగానే అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక్కడ అమరేంద్ర తన ఫ్యామిలీని ఎలా కాపాడుకుంటాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.